ఫ్రెండ్స్ ఏపీటెట్ ఎగ్జామ్లో మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్, ఇవాల్యుయేషన్ అనేసి. ఓకే, సో ఇవాల్యుయేషన్ అంటే ఏమి? టెస్ట్, అంత సింపుల్గా. ఓకే, సో టెస్ట్ చేయడం కానీ టెస్ట్ పెట్టడం కానీ, సో దట్ ఈస్ ఇవాల్యుయేషన్. నా టెస్ట్ ఎందుకు పెడతాం మనం? ఓకే, సో అది మనం తెలుసుకునే కోసం, అంటే మార్క్స్ ఎన్ని వస్తాయి, టాలెంట్ ఎంత ఉంది, ఒక క్రియేటివిటీ అవి ఎట్లా ఉంది అనేసి. ఓకే, సో అవన్నీ తెలుసుకునే కోసం మనం టెస్ట్ పెడతాం. ఇప్పుడు కొన్ని టైప్స్ కూడా చూసుకుంటాం, మెథడ్స్ చూసుకుంటాం, అంటే ఏ టైప్లో మనం టెస్ట్ పెడతారనేసి. ఓకే, సో ఫస్ట్ వన్ మన అందరికీ తెలుసు, రిటర్న్ టెస్ట్. ఓకే, నా రిటర్న్ టెస్ట్ ఆబ్వియస్లీ మన అందరికీ తెలుసు. రిటర్న్ టెస్ట్ ఎందుకు పెడతారంటే, ఏదైనా నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి, అంటే ఇంగ్లీష్ మెథడాలజీ అంటే పర్టికులర్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి నేను దీంట్లో డిస్కస్ చేస్తున్నాను. నా ఎందుకు పెడతారంటే, వెన్ ఇట్ కమ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్, గ్రామర్ తెలుసుకునే కోసం, వొకాబులరీ గురించి ఐడియా ఉందా లేదా స్టూడెంట్కి అది తెలుసుకునే కోసం, రైటింగ్ స్కిల్స్ ఎలా ఉందనేసి అది తెలుసుకునే కోసం రిటర్న్ టెస్ట్ పెడతారు. ఓకేనా, నా అది ఎగ్జాంపుల్స్ ఏవే ఉన్నాయంటే ఎస్ఏ రైటింగ్ కానీ, లెటర్ కానీ, రిపోర్ట్ కానీ, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ కానీ, ఇవన్నీ రూపంలో మనం సో ఇది టెస్ట్ చేస్తారు, ఇది రిటర్న్ టెస్ట్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం ఓరల్ అంటే అడగడం లాగా. ఓకేనా, ఈ ఓరల్ టెస్ట్ మనకి దాంతో మనకి ఎందుకు టెస్ట్ చేస్తారు ఏమంటే, బికాస్ ఆఫ్ అంటే స్పీకింగ్ ఎబిలిటీ ఎలా ఉందనేసి, అంటే స్పీకింగ్ ఎలా మాట్లాడతారు, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉందా లేదా, ఫ్లూయెన్సీ ఉందా లేదా, అది టెస్ట్ చేసే కోసం ఓరల్ టెస్ట్ పెడతారు. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఓరల్ ఎగ్జామ్ కానీ, సో ఇంటర్వ్యూస్ కానీ, రోల్ ప్లే కానీ, స్టోరీ టెలింగ్ కానీ, అంటే ఏదైనా గురించి చెప్పడం, ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, సో విని ఓరల్ టెస్ట్లో వస్తుంది. ఓకే, లిజనింగ్ టెస్ట్ దీంట్లో వచ్చేసి చూడండి, లిజనింగ్ టెస్ట్ ఎందుకంటే టీచర్ అక్కడ నుంచి ఏదైనా ప్రొనౌన్స్ చేస్తుంది, అది మనం వినాలా, అంటే స్టూడెంట్స్ వినాలా, అది వినిన తర్వాత దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లిజనింగ్ టెస్ట్లో మనందరికీ బాగా, అంటే మనకందరికీ మనకు తెలిసింది ఏమంటే డిక్టేషన్ కదా. సో బై ద వే, సో డిక్టేషన్ టీచర్ ప్రొనౌన్స్ చేస్తుంది, చెప్తుంది కదా. సో స్టూడెంట్స్ దాన్ని వింటారు, విని ఆ వర్డ్ సపోజ్ కరెక్ట్ వింటేనే అది రాసేకవుతుంది, లేకుంటే రాదు. ఓకే, సో డిక్టేషన్ ఉంది, అయిపోయా. నెక్స్ట్ వచ్చేసి ఆడియో. కొన్ని క్లాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, కొన్ని స్కూల్స్లో ఏదైనా క్లిప్, జస్ట్ ఆడియో క్లిప్ ఉంటుంది, అది ప్లే చేస్తారు. సో అది విని వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఓకే, సో మోస్ట్లీ వన్ టైం ఏమో ప్లే చేస్తారు, అండ్ దట్ టైమ్ అది మనం వాళ్ళు ఫోకస్ పెట్టి వినాలి స్టూడెంట్స్, అండ్ ఆఫ్టర్ దట్ వన్ దే హ్యావ్ టు ఆన్సర్. సో అట్లా ఉంటుంది లిజనింగ్ టెస్ట్. ఓకేనా, ఫైన్. అదే వే ఫ్రెండ్స్. ఓకే, సో చూడండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, షేర్ కూడా చేయండి, అండ్ కొత్త వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి, గ్రో చేయించండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, ఇది రిక్వెస్ట్ అనుకోండి నా తరపు నుంచి, ప్లీజ్. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ చూడండి నా ఛానల్ చాలా లాస్ట్గా వెళ్ళిపోతా ఉంది, సో ప్లీజ్ సపోర్ట్ చేయండి కొద్దిగా. ఓకే, ఐ నీడ్ యువర్ సపోర్ట్, మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి, రీడింగ్ టెస్ట్. రీడింగ్ టెస్ట్ అంటే మీ రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఏమి? ఓకే, రీడింగ్ చేయాలి, రీడింగ్ చేసి అంటే పారాగ్రాఫ్ రైటింగ్ అంటే ప్యాసేజ్ రైటింగ్ ఫ్రెండ్స్. సో చూడండి, పెద్ద పారాగ్రాఫ్స్ ఉంటాయి, సో ఆ పారాగ్రాఫ్ని మనం చదవాలి, చదివి కింద క్వశ్చన్స్ ఉంటాయి, సో అది చదివితేనే అర్థమైన అవుతుంది. ఓకే, సో రీడింగ్ కరెక్ట్ చేస్తేనే, వర్డ్ టు వర్డ్ కరెక్ట్ చేస్తే అర్థమవుతుంది, దెన్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్స్ రాస్తారు. సో రీడింగ్ టెస్ట్ అది రీడింగ్ టెస్ట్ కింద వెళ్ళిపోతుంది. ఓకే, ఫైన్. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ అయిపోయా. ఓకే, స్పీడ్ అండ్ అండర్స్టాండింగ్. నా వన్ మోర్ థింగ్ వచ్చేసి, స్టూడెంట్స్ అంటే మనం స్టూడెంట్స్కి టీచర్స్ క్లాస్లో కూడా రీడింగ్ టెస్ట్ పెడతారు. ఎందుకు అంటే వీళ్ళు పిల్లలు అనేది ఎలా టెస్ట్ అంటే ఎలా రీడ్ చేస్తున్నారు, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఉందా, స్పీడ్ ఎలా ఉంది, వర్డ్ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉన్నట్లు ప్రొనౌన్సియేషన్ ఉందా లేదనేసి అది టెస్ట్ చేసే కోసం రీడింగ్ టెస్ట్ అనేది పెడతారు. ఓకే, నెక్స్ట్ అబ్జర్వేషన్. ఓకే, అబ్జర్వేషన్ మెథడ్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాపిక్ అంటే గ్రూప్ డిస్కషన్ అట్లా ఏమైనా ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. సో గ్రూప్ డిస్కషన్ అట్లా ఇచ్చేసిన తర్వాత, ఓకే, సో అది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు టీచర్. ఓకే, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా, పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, ఓకే, సో అది ఊరికే పార్టిసిపేట్ చేస్తున్నా లేకుంటే ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, కాన్ఫిడెన్స్తో రెస్పాన్స్ చేస్తున్నారా లేదా, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంది. ఓకే, అవి అన్ని టెస్ట్ చేస్తారు దీంట్లో, దాంట్లో అబ్జర్వేషన్ మెథడ్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. గ్రూప్ డిస్కషన్ అట్లా ఏమైనా అనుకోండి, ఒక టాపిక్ మీద డిస్కస్ చేయండి అనేసి. ఓకే, దట్ ఇస్ ఎగ్జాంపుల్. నా చూడండి, వన్ మోర్ వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్. ఓకే, ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు, ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేస్తారు పిల్లోళ్ళకి టీచర్. ఓకేనా, సో దాంతో ఏమైతే అంటే క్రియేటివిటీ, అంటే ఆ ప్రాజెక్ట్ని ఎలా క్రియేటివ్గా దాన్ని చేస్తున్నాడు అనేసి అది తెలుసుకునే కోసం మనం ప్రాజెక్ట్ వర్క్ని టీచర్స్ ఇస్తారు. అండ్ అప్లికేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఏమి? చూడండి, ఒక ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లో అది పిక్చర్ ఏదైనా అతికించిన తర్వాత, ఓకే, కింద డిస్క్రైబ్ చేయాలి కొద్దిగా, ఆ పిక్చర్ గురించి, ఆ ప్రాజెక్ట్ గురించి రాయాలి. ఆ రాసే దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉందా లేదా,
ఓకే, సెంటెన్స్ టు సెంటెన్స్ మీనింగ్ ఉందా లేదా, ఓకే. సో లాంగ్వేజ్ గురించి ఐడియా ఉందో లేదో అది తెలుసుకునే కోసం కూడా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. సో దానికి ఏవి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ కానీ ప్రెజెంటేషన్స్ కానీ పోస్టర్స్ ఇవన్నీ దీని కింద వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, వెరీ ఈజీ టాపిక్, స్మాల్ టాపిక్. ఓకేనా. సో మెథడ్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అంటే ఏమి, టెస్టింగ్ అనేసి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ వన్. సో మీకు అర్థమైంది అనుకున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్ టు ఇయర్. దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో ఆల్రెడీ నేను వీడియోస్ ఇవన్నీ రికార్డ్ చేసి నా ఛానల్లో ప్రీవియస్గానే అప్లోడ్ చేశాను. దయచేసి అవి వినండి, అవి చూడండి. ఓకే, మీకోసమే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం సిలబస్ మొత్తం ఆల్మోస్ట్ 90% సిలబస్ కవర్ చేశాను నేను. ఇంగ్లీష్ గ్రామర్ కానీ, వొకాబులరీ కానీ, డిస్కోర్స్ కానీ, ఓకే, రీడింగ్ ఆపరేషన్ కానీ, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ కవర్డ్. ఓకే, మీరు ఇంతకుముందు కూడా నేను వీడియోస్ చేశాను. అండ్ లాస్ట్ ఇయర్ అంటే 1 year బ్యాక్ వీడియోస్ చెక్ చేయండి మీరు. ఓకే, సో ప్లేలిస్ట్లో పోయి 1 year బ్యాక్ వీడియోస్ చెక్ చేయండి, దాంట్లో అన్ని సిలబస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, అన్నీ మీకు అర్థమవుతుంది, మీరు ఒక్కసారి చూడండి అది. ఓకే, ఒక 3 మీకు వీడియోస్ చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఓకే, సో అది అర్థమైందా లేదనేసి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత నాకు మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైన్ ఫ్రెండ్స్.